హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు కల్తీ జరిగింది అన్న అంశం మీద తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. ప్రధానంగా తిరుమల లడ్డూలో వాడే నెయ్యి విషయంలో కల్తీ జరిగింది అనే అంశం మీద. అయితే ఈ అంశం మీద రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే కొందరు వ్యక్తులు మాత్రం ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వీరిలో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి. అయితే ఆ పిటిషన్లు అనేవి విచారణకు స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇద్దరు వ్యక్తులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం. వీరిలో ఒకరు బిఆర్ గవాయ్, ఇంకొకరు కేవి విశ్వనాథన్. వీరిద్దరు వ్యక్తులతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం అనేది కొన్ని కీలక వ్యాఖ్యలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన చేసింది. అదేవిధంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి లాయర్లకు కూడా కొన్ని ప్రశ్నలు అనేవి సంధించడం జరిగింది. అయితే ఇక సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ ప్రశ్నలు సంధించింది అనే విషయానికి వస్తే, ఇక్కడ ప్రధానంగా ఒక 5 ప్రశ్నలు సంధించిందని చెప్పుకోవాలి. వీటిలో మొట్టమొదటిది, అసలు దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచాలి. రెండవది, అక్కడ నెయ్యి కల్తీ జరిగింది అనే విషయం మీకు తెలుసుంటే దాన్ని గోప్యంగా ఉంచి విచారణకు ఎందుకు ఆదేశించలేదు, పబ్లిక్గా ఎందుకు స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. ఇక మూడవ అంశం, మీరు అలా మాట్లాడడం వల్ల విచారణ అనేది తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. అంటే మీ వ్యాఖ్యలు అనేవి విచారణ మీద ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ఇక నాలుగో పాయింట్ ఏంటంటే, నిజంగానే లడ్డూలో కల్తీ జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే నెయ్యిలో ఆ కల్తీ జరిగిన నెయ్యినే లడ్డూలో వాడారా? లేదంటే వేరే శాంపుల్స్లో ఏమైనా కల్తీ జరిగి ఉంటే ఆ శాంపుల్స్ అనేవి ల్యాబ్ టెస్ట్కి పంపించారా? అంటే ఈ ల్యాబ్ టెస్ట్కి పంపించినటువంటి శాంపిల్స్ అనేవి లడ్డూలో వాడటం జరిగిందా, లేదంటే ఇవేవైనా వేరే శాంపుల్సా? ఇంకొకటి ఫైనల్గా 5th పాయింట్ ఏంటంటే, ల్యాబ్ రిపోర్ట్ను బేస్ చేసుకొని దాన్నే ప్రైమా ఫేసీగా తీసుకొని విచారణ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇంకా బలమైన సాక్ష్యాధారాలు అనేవి ఈ కేసులో ఉండాలి. ఒకవేళ అలాంటి సాక్ష్యాలు కానీ ఉండుంటే మా ముందు పెట్టండి. వీటితో పాటు సుప్రీంకోర్టు ధర్మాసనం మరొక కీలకమైనటువంటి వ్యాఖ్య అనేది చేయడం జరిగింది. అదేంటంటే, కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి, అంటే సిబిఐ లాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఎందుకు అప్పచెప్పలేదు ఈ కేసు విచారణ బాధ్యతలు అనేవి. అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నడుస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్కి ఎందుకు అప్పచెప్పారు? అంటే సిట్ మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి మనం చాలా నిశితంగా పరిశీలిస్తే ఇంకా ఈ కేసు అనేది విచారణ అనేది ముందుకు వెళ్ళలేదు. అంతేకాకుండా వారు సిట్ని 3వ తేదీ వరకు ఈ విచారణలో ముందుకు వెళ్ళొద్దని కూడా ఆదేశించడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సొలిసిటరీ జనరల్ అయినటువంటి తుషార్ మెహతాని కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఈ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా చెప్పండి. అంటే ఈ కేసు సిట్ ద్వారా ముందుకు తీసుకువెళ్తారా, లేదంటే సిబిఐ లాంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి మీరు అప్పచెబుతారా? ఏ విషయం మాకు 3వ తేదీ చెప్పండి అని వారిని కూడా ప్రశ్నించడం జరిగింది. వారి వివరణ కోసం కూడా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవాలి. అయితే మనం నిశ్చితంగా గమనించినట్లయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా, సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ఇది వన్ సైడెడ్గా ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంకా కేసు అనేది విచారణ అనేది పూర్తిగా మొదలు కాలేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కేసు విచారణ విషయంలో ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కేవలం అక్కడ
లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అంటే జంతువుల కొవ్వు అనేది వాడారు అన్నట్టు మాకు రిపోర్ట్స్ ఉన్నాయి, అంటే ఆధారాలు కూడా ఉన్నాయి అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇది కొన్ని కోట్ల మంది హిందువుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఈ విషయంలో ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా చేత మాట్లాడించారేమని కూడా ఆయన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాని ఈ కేసు విషయంలో ఆయన ఎలాంటి తప్పుదారి పట్టించే విధంగా కూడా మాట్లాడలేదని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈ సిట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉన్న ఆఫీసర్సే. అందులో దాదాపు 6-7 మంది ఐపీఎస్ ఆఫీసర్సే ఉన్నారు. అంటే ఐజీ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఈ సిట్లో ఉన్నారు. అంటే 9 మంది టీంలో దాదాపు 7 ఐపీఎస్లు ఉన్నట్టు నాకైతే గుర్తు. మిగతా 2 ఇన్స్పెక్టర్స్ రేంజ్ అధికారులు మాత్రమే ఉన్నారు. అటువంటి సిట్ని వీరు తక్కువ చేసి మాట్లాడడం ప్రజల్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా సిబిఐ విషయానికి వస్తే సిబిఐకి ఇప్పటి వరకు అనేక కేసులు అనేవి కేంద్ర ప్రభుత్వం అప్పచెప్పడం జరిగింది. ఉదాహరణకి మన రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి మీద గత రాజశేఖర రెడ్డి హయాంలో అవినీతి జరిగింది, క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 సంవత్సరాల నుంచి ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూనే ఉంది. ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తయింది. కానీ సిబిఐ ఆ రిపోర్ట్ కూడా సుప్రీంకోర్టుకి అందజేసింది, సిబిఐ కోర్టుకి. కానీ సిబిఐ కోర్టులో కేసు అనేది ముందుకి కదలడం లేదు, అంటే ట్రయల్ అనేది ముందుకు కదలడం లేదు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారు. ఇదొక్క విషయమే కాదు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో పురోగతి అనేది కనిపించట్లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేసులు దాదాపు దశాబ్దాలు సమయం తీసుకుంటున్నాయి. అలాంటప్పుడు సిబిఐ కేసులు త్వరితగతిన విచారించి అందులో నిజానిజాలు వెలుగులోకి తీసుకువస్తుందని చెప్పేసి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజలకైతే ఎవరికి నమ్మకం అనేది లేదని చెప్పుకోవాలి. దేవుళ్ళకి రాజకీయాలకి అసలు ముడిపెట్టవద్దని కూడా వీరు వ్యాఖ్యానించడం జరిగింది. కరెక్టే. కానీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశం మొత్తం కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రపంచం మొత్తం కూడా రాజకీయాలకి, మతాలకి, దేవుళ్ళకి చాలా అవినాభావ సంబంధం ఉంది అని మనం గమనించాలి. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఇంకోలా వ్యాఖ్యానించుంటే బాగుండేది. అదేంటంటే హిందూ మతాన్ని కాపాడడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి. అసలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేది ప్రభుత్వాల పరిధిలోకి ఎందుకు రావాలి, ప్రభుత్వాల ఆజమాయిషి ఎందుకు ఉండాలి అని ఆ దేవాదాయ ధర్మాదాయ శాఖ కానీ హిందూ టెంపుల్స్కు సంబంధించినటువంటి యాక్ట్లన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థల పరిధిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు అని వ్యాఖ్యానించి ఉంటే ప్రజలందరూ కూడా హర్షించేవారని చెప్పుకోవాలి. అయితే ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన స్టేట్మెంట్స్ వెనకాల కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా పనిచేసాయా అన్న అనుమానం కూడా కలుగుతుందని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అనే సజావుగా జరిగి నిజానిజాలు బయటికి వెల్లడయి భక్తుల విశ్వాసాలనేవి దెబ్బతినకుండా టీటీడీని ప్రక్షాళన చేసి మళ్ళీ దారిలో పెట్టాలని చెప్పేసి హిందువులందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ విషయం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.